జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. మనమైతే ఈరోజు సుందర కళాకారు వారి వర్క్ షాప్ లో మళ్ళీ వచ్చేసాము. సో అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఒక్కోసారి చూసుకోండి. సో అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్ లో కూడా నేను ఇస్తాను, ఎవరన్నా బుకింగ్ చేసుకునేది ఉంటే చేసుకోండి. సో అన్న వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 99% అనేది పెయింటింగ్ వర్క్ అనేది అయిపోయింది. సో కొత్త మోడల్ కూడా అన్న వాళ్ళు తయారు చేస్తున్నారు. సో అది కూడా మనకి 2 రోజులు 3 రోజులలో ఫినిషింగ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ విగ్రహం వచ్చేసి మనకి ఈ విగ్రహం. సో హైట్ వచ్చేసి ఇంచుమించు మనకైతే 15 to 16 ఫీట్స్ ఉంటుంది. స్వామివారికి అయితే మనకైతే ఎల్లో కలర్ ధోతితోనైతే దర్శనం ఇస్తున్నారు. ఒక్కసారి కుందన్ చూసుకోండి. సో పక్కనైతే గద ఇచ్చారు. సో మీద బ్యాక్గ్రౌండ్ లో అయితే మన దగ్గర కార్తికేయ స్వామి వాళ్ళ అన్న అయితే ఉన్నారు. సో పక్కనైతే పికాక్ మీద కూర్చున్నట్టయితే మనకి వినాయకుడు వచ్చేసి టోటల్లీ దర్శనం ఇస్తున్నారు. సో ఒక్కసారి తొండం కూడా చూసుకోండి. సో పక్కన ఇంకో విగ్రహం, ఈ విగ్రహానికి అయితే మనకైతే స్వామివారికి అయితే వైట్ కలర్, సో చాలా అథెంటిక్ గా వైట్ కలర్ ధోతి అన్న వాళ్ళైతే సెలెక్షన్ బాగుంది. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే సూర్యప్రభలు. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకైతే హార్సెస్ ఇచ్చిళ్ళు, ఒక రథం లాగా. సో కళ్ళు చూసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ లో సూర్యుంది. చాలా అథెంటిక్ గా, చాలా బ్యూటిఫుల్ గా అన్నైతే ప్రెజెంట్ చేశారు. సో పక్కన ముంబై స్టైల్ విగ్రహం మనకైతే. సో ధోతి వచ్చేసి ఎల్లో, మనకైతే షాల్ వచ్చేసి అయితే రెడ్ ఇచ్చారు. సో స్వామివారికి అయితే మనకు 8 హ్యాండ్స్ ప్రొవైడ్ చేశారు అన్నవాళ్ళు. సో ఒక్కసారి కుందన్ కూడా చూసుకోండి. సో ఈ కుందన్కి మనకి ఈ కుందన్కి చాలా డిఫరెంట్ ఉంది. సో రెండిటికి రెండు మనకైతే చాలా బాగున్నాయి కుందన్స్ అయితే. సో స్వామివారి ఫేస్ అయితే చాలా బాగుంది. వెనకాలైతే మనకైతే శివుడు 5 పడగల పాముతో ఉన్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకైతే శివాజీ రూపంలో మనకైతే స్వామివారు అయితే దర్శనం ఇస్తున్నారు. చేతిలో అయితే కత్తి విత్ 4 హ్యాండ్స్. సో డ్రెస్సింగ్ స్టైల్ అయితే చాలా బాగుంది అన్న వాళ్ళ ప్రెజెంటేషన్ అయితే. సో బ్యాక్గ్రౌండ్ లో అయితే కీర్తి ముఖ్. సో హైట్ వచ్చేసి ఇంచుమించు మనకు 14 to 15 వెళ్తుంది బ్యాక్గ్రౌండ్ తోని. బేస్ అయితే మనకైతే 6 to 7 వస్తుంది. సో పక్కన ఇంకో విగ్రహము. సో హైట్ వచ్చేసి ఇంచుమించు మనకి 15 to 16 వెళ్తుంది. పక్కన అయితే మనకైతే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి ఫిషెస్ ఇచ్చారు అన్న వాళ్ళు. సో ధోతి వర్క్ కూడా చూసుకోండి, ఎల్లో కలర్. మనకి కుందన్స్ కూడా వేసారు అన్న వాళ్ళు అయితే. సో వచ్చేసి కోల్కతా కుందన్స్ అన్నమాట. సో చాలా నీట్ గా అన్న వాళ్ళు అయితే ప్రెజెంట్ చేశారు. సో కిరీటం కాడ కూడా. సో బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే మనకైతే విఠల్ మహారాజ్ ఉన్నారు. సో వాళ్ళ వైఫ్. సో చేపలు చూసుకొని ఎంత డీటెయిల్ గా అన్న వాళ్ళైతే కలరింగ్ వర్క్ అయితే ఇస్తున్నారు. సో అక్కడ ధోతి వర్క్ కూడా చూసుకోండి, అందులో కూడా డిజైన్ ఇస్తున్నారు అన్న వాళ్ళు. సో ఇక్కడ ఇంకో విగ్రహం, ఇది కూడా హైట్ వచ్చేసి మనకు 14 ఫీట్స్ ఉంటుంది. పక్కన అయితే మనకైతే టైగర్ ఇచ్చారు, వైట్ కలర్ టైగర్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం హైట్ వచ్చేసి మనకు ఇంచుమించు 20 to 22 ఫీట్స్ వెళ్తుంది. భారీ బొజ్జ వినాయకుడు. మనకి ఎక్కడ దొరకదు ఈ విగ్రహం, ఖాళీ సుందర కళాకారు వారి వర్క్ షాప్ లోనే దొరుకుతుంది. సో తొండం అయితే మనకి 3 తొండాలు అయితే అన్న వాళ్ళు ఇచ్చారు. సో అందులో అయితే మనకైతే దత్తాత్రేయ స్వామి అనేది ఉన్నారు. సో పక్కన ఇంకో విగ్రహం మనకి శివుని రూపంలో దర్శనం ఇస్తున్నారు ఈ విగ్రహం అయితే. సో తొండం మీద శివుడు మరియు జగన్నాథుడు. సో లెఫ్ట్ సైడ్ అయితే మనకైతే పూల హారము, రైట్ సైడ్ అయితే మనకైతే చేతిలో అయితే 3 స్నేక్స్. సో స్నేక్స్ చూసుకోవచ్చు, ఎంత రియలిస్టిక్ గా అయితే మనకైతే కళ్ళకైతే రియల్ 3D లాగా అనిపిస్తుంది. సో ఒక్కసారి మీరు విజిట్ అయితే మీకైతే అర్థమవుతుంది. సో స్వామివారికి అయితే మనకైతే చూసుకోవచ్చు వైట్ కలర్ ధోతి వేశారు. సో అక్కడక్కడ చిన్న చిన్న విగ్రహాలు అయితే పెట్టారు అన్న వాళ్ళు అయితే. సో కిరీటంకి అయితే మనకైతే శేషనాగులు ఇచ్చారు. మొత్తానికి అయితే 11 ఉన్నాయి. సో పక్కన ఇంకో విగ్రహం, ఇది వచ్చేసి పింక్ కలర్ ధోతితోనైతే మనకైతే దర్శనం ఇస్తున్నారు స్వామివారు. హైట్ వచ్చేసి ఇంచుమించు 15 to 16 వెళ్తుంది. వెడత్ వచ్చేసి మనకు 9 to 10 ఫీట్స్ వస్తుంది. సో షాల్ అయితే గ్రీన్ కలర్ ఇచ్చారు. సో బ్యాక్గ్రౌండ్ అయితే మనకు సూర్యప్రభలు. సో పక్కన ఇంకో విగ్రహం, ఇది కూడా మనకి బ్లూ కలర్ ధోతితో నన్ను అయితే ప్రెజెంట్ చేశారు. సో ఈ విగ్రహం సేమ్ అన్నమాట. సో స్కిన్ కలర్ అయితే డిఫరెంట్ ఇచ్చారు అన్న వాళ్ళు. సో బ్యాక్గ్రౌండ్ లో అయితే కార్తికేయ స్వామి ఇచ్చారు. సో పక్కన అయితే గదా పట్టుకొని చేతిలో ఉన్నారు స్వామివారు. ఇక్కడ కూడా పికాక్.
సో అన్న వాళ్ళ డిజైన్స్ అయితే చాలా నచ్చినాయి నాకైతే. సో కలర్ కాంబినేషన్స్ అయినా కానీ అన్ని బాగున్నాయి అన్న వాళ్ళ దగ్గర. సో ఒకవేళ మీకు కూడా నచ్చితే అయితే కమెంట్ చేయండి జై శ్రీ గణేష్ అని. సో ఎవరైనా వీళ్ళైతే బుక్ చేసుకున్న వినాయకులు ఉంటే అయితే నాకైతే వాళ్ళ నేమ్, అసోసియేషన్ నేమ్, ఇంకా లొకేషన్ అయితే నాకైతే కమెంట్ ద్వారా అయితే చెప్పండి. సో ఇక్కడ న్యూ మోడల్. సో పక్కనైతే మనకైతే నరసింహస్వామి ఉన్నారు విత్ స్టాండింగ్ పొజిషన్. వెనకాలైతే శేషనాగులు ఇచ్చారు. సో కింద అయితే చిన్న చిన్న విగ్రహాలు ఇచ్చారు. ఒకసారి పెయింట్ అయితే మనకైతే అవన్నీ అర్థమవుతాయి. సో స్వామివారి అయితే కూర్చున్న సిట్టింగ్ పొజిషన్ లో మనకైతే దర్శనం ఇస్తున్నారు విత్ 4 hands. సో ఫినిషింగ్ వర్క్ కూడా మనకైతే స్టార్ట్ అవుతుంది 2-3 days లో. సో ఇది ఫ్రెండ్స్ మన సుందర్ కళాకార్ వారి వర్క్ షాప్ లో అప్డేట్. సో ఇంకో వీడియోలో కలుసుకున్నాం, ఇంకో ఎపిసోడ్ లో కలుసుకున్నాం. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.